ప్రకృతిలో దొరికే ఆకులతోనే మనం ఇంట్లోనే హెన్నా పౌడర్ రెడీ చేసుకుందామండి. ఎలా రెడీ చేసుకోవాలో నేను వీడియోలో వివరంగా చూపిస్తాను, చూడండి. మనకి ప్రకృతి తల్లి ఎన్ని ఆకులు ఇచ్చిందండి. మనం బయట దొరికే హెన్నా పౌడర్లో ఎంతో అంతో కెమికల్ కలవకోకుండా మనకి ఉండదు, అవునా కాదా చెప్పండి. అలాగే మనకి ఇలాంటి న్యాచురల్గా వాడుకోవటం వల్ల మనకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా. నేను ఎప్పుడూ ఇలాగే మిక్సీ పట్టుకుంటాను. కాకపోతే ఈరోజు కొంచెం పని తక్కువగా ఉండలే, బయట అయితే ఓపెన్ ప్లేస్లో ప్రజెంట్గా ఉండిద్దిలే అనేసి ఇట్లా రోట్లో దంచుకుంటున్నాను. ఏం లేదండి, కొంచెం గోరింటాకు, మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు, ఇంతేనండి. కాకపోతే తలకి పెట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం పెట్టేసుకుని మనం వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ డ్రైగా ఉంటుందని కొంచెం 2 స్పూన్లు కొబ్బరి నూనె కలుపుకుంటానండి. కొబ్బరి నూనె కూడా హోమ్మేడ్గా నేను కొబ్బరి చిప్పలతో నూనె తీపించుకున్న నూనెనండి. ఏమి మామూలుగా వేరే నూనె ఏమి వాడను. మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. చక్కగా ఉండిద్దండి. 15 రోజులకి 10 రోజులకి ఒకసారి ఇలా పెట్టుకోవచ్చు. మనకి వీలయ్యి మనం ఓకే పని కొంచెం తక్కువగా ఉంది, ఈరోజు ఫ్రీగా ఉన్నాం అనుకున్నప్పుడు మన మీద మనకి కంటనేషన్ వచ్చిద్ది. ఇలాంటివి పెట్టుకుంటాం వల్ల మన మీద లైఫ్ ఇంట్రెస్ట్ కలుగుతుంది, అవునా కాదా చెప్పండి. కెమికల్ ఎప్పుడన్నా కలర్ వేసుకోవచ్చండి, కలర్ వేసుకోకుండా ఉండకూడదు అని కాదు. బ్లాక్ కలరు ఇప్పుడు ఏదో నెలకు ఒకసారి అట్లా, నిరంతరం మనకి వైట్ హెయిర్ వచ్చినప్పుడల్లా కలర్ మాత్రం వాడుకోవద్దండి. ఎక్కువ వారానికి 3 సార్లు ఇది పెట్టుకుంటే ఒకసారి కలర్ జోలికి వెళ్ళండి. ఆ పైగా కలర్ వేసుకున్న మరుసటి రోజు మళ్ళీ వాష్ చేసేసుకోండి తలకాయ. ఎందుకంటే అది కెమికల్ ఫాస్ట్గా ఉండిద్దండి. అందుకని ఈరోజు కలర్ వేసుకుంటే మరుసటి రోజు కూడా మళ్ళీ వాష్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె కలిపేసేసుకుని చక్కగా తలకు పెట్టేసుకుంటే ఒక 2 గంటలు కానీ మనం ఏం డిస్టర్బ్ చేయకుండా రిలాక్స్గా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చండి. అలాగే ఒక చిన్న టిప్ అండి, ఈ హెన్నా కొంచెం గోరింతాకు మనం తలకి పెట్టేసుకున్నాక ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు, చూడండి.